మీరా అండి? మీకోసం పాయసం తెచ్చాను, తీసుకో బాబు. ఏంటి బ్యాచిలర్స్ పార్టీనా? పార్టీ చేసుకుంటే చేసుకున్నారు కానీ గొడవ చేసుకోకండి. క్యారీ ఆన్, తీసుకో. ఈ రోజుల్లో తెలియదు ఎవరికి చెప్పు. ఆవిడ మాత్రం బ్యాచిలర్స్ తాగరని ఎందుకు అనుకుంటుంది? అన్నీ తెలిసే బ్యాచిలర్స్కి రూమ్ ఇచ్చింది. సర్లేబే, సీన్ క్రియేట్ చేయకుండా సిప్ చేయండి. రేయ్, మనం ఇక్కడ హాయిగా మందు తాగుతున్నాం, కానీ నా మనసుకి చాలా బాధగా ఉందిరా. రేయ్, ఇలాంటప్పుడు కూడా ఎంజాయ్ చేయకపోతే ఎలా రా? మనం జీవితాంతం తాగుతామారా? నేను అనేది మన గురించి కాదు, తాగేదాని గురించి అంతకన్నా కాదు. చందుగడు గుర్తొస్తున్నాడు రా, వాడి పరిస్థితి గురించి మాట్లాడుతున్నా. రే, వాడిని ఎలాగైనా మామూలు మనిషి చేయాలరా. దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏంటిది? ఏం లేదురా, ఏదైనా ఒకరోజు వీలైతే మంచి కత్తి లాంటి ఫిగర్ని తీసుకురావాలి మామ. రేయ్, చందుగాడు మామూలు మనిషిగా మాట్లాడడానికి ప్లాన్ చెప్పరా అంటే నువ్వేంట్రా అమ్మాయిలు అదేదో మాట్లాడుతున్నావు? నేను చెప్పేది కూడా వాడు మారడానికేరా. అదెలా రా? హారిక చనిపోయినప్పటి నుంచి వాడు ఒక సైకోగా మారాడురా. వచ్చే వారం నాకు తెలిసిన డాక్టర్ యూఎస్ఏ నుంచి వస్తున్నారు. ఆయన రాగానే మానసిని డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. అలాగే తమ్ముడు, నువ్వు తీసుకెళ్ళి. ఎవరై ఉంటారు? వస్తున్నా. ఓ వీరా, రండి బాబు. టైంకి మా తమ్ముడు కూడా ఉన్నాడు, పరిచయం చేస్తాను రండి. తమ్ముడు, వీళ్ళే మన ఇంట్లో అద్దెకుండేది. హాయ్ సార్. ఏంటి అందరూ జాబ్ చేస్తున్నారా? లేదు సార్, జాబ్ సెర్చింగ్లో ఉన్నాం. ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, ఒకసారి అమ్మకు కూడా చెప్పేద్దామని. చిట్టేదమ్మా, నిద్రపోతోంది, ఇంకా లేవలేదు. పోనీలేమ్మా, చిన్నపిల్ల కదా, పడుకొని. సరేనమ్మా, మాకు టైం అవుతుంది, మేము బయలుదేరతాం. టిఫిన్ చేసి వెళ్ళండి బాబు. వద్దమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది. బాయ్ సార్. ఉంటాం సార్. బాయ్. అలాగే. సరే అక్క, నేను కూడా బయలుదేరతాను. అలాగే తమ్ముడు. అక్క, మానసిని ఊరికి తిట్టకు, దాని ఇష్టం వచ్చినట్లు ఉన్నాయి. ఇంకొద్ది రోజుల్లో డాక్టర్ వచ్చేస్తాడు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. సరే అక్క, నేను బయలుదేరతాను. సరేరా, జాగ్రత్తగా వెళ్ళిరా. రే నిఖిల్. ఏ బద్రి, నువ్వేంటి ఇక్కడ? ఇంటర్వ్యూకి వచ్చాను రా. నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను రా. ఓకే ఓకే, సరే సరే పద, నేను బయట వెయిట్ చేస్తాను. సరేరా. రే నిఖిల్, చాలా రోజులైంది నిన్ను కలుసుకొని. అవునరా, నందు జాని వాళ్ళు ఎక్కడరా? వాళ్ళకి మెసేజ్ పెట్టాను రా, ఈ పాటికి వస్తుంటారు. అవునరా, చక్రి, భాష, రాజు ఏం చేస్తున్నారు రా? వాళ్ళు కూడా సిటీలో ఉంటారా? మనం ఫోన్ చేస్తే ఇప్పుడే వచ్చి వాలిపోతారు. అదిగోరా, వాళ్ళు వచ్చేసారు. ఏ హాయ్ నందు. హాయ్ రామమ్మ, ఎలా ఉన్నారా మన గ్యాంగ్? అందరూ ఫుల్ హ్యాపీ. ముగ్గురు జాబ్ చేస్తున్నారు, నేను జాబ్ ట్రయల్స్ లో ఉన్నా. మేము కూడా ట్రయల్స్ లో ఉన్నాం రా. రేయ్, మనం ఈ రోజు రాత్రికి ఫుల్ పార్టీ, వాళ్ళ ముగ్గురికి ఫోన్ చేసి రమ్మను. అందులోనూ కొత్త ఫ్లాట్ తీసుకున్నాం, అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే నేను వెళ్ళి అందరితో కలిసి వస్తా. ఓకే బై. ఓకే బాయ్ రా. బై రా. బాయ్ బై రా. రా. బాయ్. రే, ఈరోజు రాత్రికి అయ్యే ఖర్చు మొత్తం రాజు, భాష, చక్రిగాళ్ళ మీదే పడాలి. ఎందుకంటే జాబ్ వచ్చినా ఇంతవరకు మన పార్టీ ఇవ్వలేదు. సరే, ముందు మనం ఫ్లాట్కి వెళ్దాం. సరే పదరా. కొంచెం తినమ్మా. నా బంగారు తల్లి కాదు, రాత్రులు తినకుండా పడుకోకూడదమ్మా. కొంచెం తిను. వద్దమ్మా, వద్దని చెప్పాను కదా. నాకు చాక్లెట్ కావాలి. కాసేపట్లో 3 చాక్లెట్లు వస్తాయి. అమ్మా, ఇంకా కజిన్స్ రాలేదా? వస్తారమ్మా, నీకు చాక్లెట్లు తెస్తారు. కొంచెం తిని తల్లి. ఇంకొక ముద్ద తినాలి, నా బంగారు తల్లి. కజిన్స్ వచ్చారు. దీనికి చాక్లెట్లు పిచ్చి ఎక్కువైంది. అవునరా మామ, ఏదో ఒక రోజు ఆ పార్టీ కూడా పెట్టుకోవాలి.
నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నా చాక్లెట్లు ఎక్కడ? ఓ, లోపలున్నాయా? ఈ టైంలో ఈ అమ్మాయి ఇక్కడికి ఇలా ఎవర్రా అది? ఈ ఇంటి వానర కూతురురా. ఎవరి కూతురైతే మనకేంట్రా, ఇప్పుడు మన పార్టీ కోసం నీకు కూడా కావాలా? తీయగా ఉంటుందా? చాలా తీయగుంటది. అయితే నీకు పోస్తాను, తాగుతావా? హా, పోయ్ పోయ్ పోయ్. రే అలాగే తీసిచ్చారా? తాగు. ఏయ్, జ్యూస్ భలే ఉంది. రే, ఇంత మంచి మందు పట్టి ఎంత ఇచ్చినా దొరకదురా. నాకు కూడా పోయిరా. అర్జెంట్గా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలరా, లేదంటే రేపు మార్నింగ్ మనం బొక్కలేస్తారు. అవునరా, పదండ్రా. ఏమైంది ఇంకా రాలేదు? చూసొద్దాం ఉండు. అమ్మ మానస, మానస ఏమైంది? ఇక్కడ కనపడట్లేదు. అమ్మా, 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 ఏమైంది? అమ్మా, అమ్మా, నాకు చిన్న కడుపులో నొప్పిగా ఉందమ్మా. అమ్మా, 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 లేమ్మా. ఎందుకు పడిపోయావమ్మా? లేమ్మా. అమ్మా, అంటే నువ్వు అవునరా, ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేసే మీలాంటి కుక్కల్ని వదిలిపెట్టకూడదు. చావరా, చావు. ఆ మిగతా నలుగురిని ఎక్కడున్నా వెతికి పెట్టి మరీ చంపుతాం.